ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా చూపించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులైతే నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని పలు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జూల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా అయితే జూల్పించారు. 15 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఈరోజు ఈ గద్వాల్ జిల్లా బిచ్పల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదం పైన, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం పైన వెంటనే ఆర్టీఓ అధికారులు కూడా స్పందించడం కూడా జరిగింది. ఈ సంక్రాంతి పండుగ దినాన అటు ఎక్కువ డబ్బులు వసూలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహన బస్సులు ఏవైతే నడిపిస్తున్నారో వాటన్నిటిపైన కూడా అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద ఒకసారిగా అధికారులు సోదాలు చేసి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించని 15 బస్సుల్లో కూడా తనిఖీలు చేసి ఆ రూల్స్ పాటించని వారందరిపైన కేసు నమోదు చేశారు. ఇక పండుగ రోజు వస్తే చాలు ఈ అధికారులు ఇలాంటి తరహా దాడులు చేయడం, కేసులు నమోదు చేసి తమను ఇబ్బంది పాలు చేయడం సర్వసాధారణం అని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎక్కడో ఘటన జరిగితే దాన్ని సాకుగా తీసుకొని అధికారులు ఇటు ట్యాక్స్ చెల్లించినా కూడా తమ పైన ఈ తరహా వేధింపులు చేయడం, తమ పైన కేసులు నమోదు చేయడం సరైనది కాదు అని చెప్తున్నారు. అటు ఫిట్నెస్ నుంచి ఫైర్ సేఫ్టీ వరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఏదో ఒక సగటు తమ కేసులు నమోదు చేస్తున్నారు. అందులో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణించే ఎవరైతే ఈ అంటే ప్రయాణికులు ఉంటారో వారందరినీ కూడా ఇబ్బంది పడి ఇప్పటికే ట్రావెల్స్ బస్సులలో టికెట్లు అటు కస్టమర్లు ప్రయాణికులు లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు అధికారులు ఈ తరహా పండుగ పూట సీజన్ టైంలో ఈ తరహా దాడులు చేయడం సరికాదని వారు చెప్తున్నారు. అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా సీట్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను జర్నీ చేసినా అధిక డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కేసులు చేస్తామని అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం 15 బస్సుల్లో సోదాలు చేసి అందులో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నందుకు వాటి యజమానులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అండ్ కృష్ణ, మనం చూస్తున్నాం అంటే 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించట్లేదు. వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ ఇటువంటివి రిపీట్ కాకుండా అటు ఆర్టీఏ అధికారులు ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం గద్వాల్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటన కావచ్చు, బస్సులో మంటలు కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ బస్సుల పైన ఇంకా అధికారులు ఏదైనా ఘటన జరిగిన తర్వాతనే అధికారుల హడావిడి అనేది సర్వసాధారణంగా మారింది. ముందు నుంచే అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీలు నిర్వహించడం, ఆ తర్వాత ఫిట్నెస్ ల వ్యవహారానికి సంబంధించే కాకుండా ఫైర్ సేఫ్టీ అంశాల మీద కూడా అధికారులు స్పందిస్తే బాగుంటుందని జనం చెప్తున్నారు. ఈ రోజు ఘటన జరిగిన తర్వాత అధికారులు స్పందించడం అనేది కొంత హాస్యాస్పదం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి హైదరాబాద్ చింతలకుంట ప్రాంతంలో సోదాలు నిర్వహించడం అనేది కొంతవరకు సరిగా ఉన్నప్పటికీ కూడా కేవలం కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత జరిమానా విధించి చెల్లించే వదిలేయకుండా వారిపైన కఠినంగా వివరించాలి. అంతేకాకుండా ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అంటే యజమానులు మరోసారి ఈ ట్రావెల్స్ బస్సులు కొనసాగించకుండా వారి జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తేనే ఇలాంటి అంటే ప్రమాదాలు జరగకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా నిబంధనల విరుద్ధంగా ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారందరికీ కూడా కొంత భయం ఏర్పడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.